హాయ్ అండి. వెల్కమ్ టు శివోజస్వి ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఎగ్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇది గ్రేవీ కర్రీ అండి. ఇలా కనుక ఒకసారి చేసి పెట్టారు అంటే కనుక మీ ఇంట్లో వాళ్ళు అస్తమానం అడిగి ఇదే కర్రీ చేయించుకుంటారండి. అంత బాగుంటుంది కర్రీ. ఎవరికైనా సరే ఇట్టే నచ్చేస్తుందండి. కర్రీ మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. కర్రీ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది నేను డీటెయిల్గా స్టెప్ బై స్టెప్ చెప్తానండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే కనుక ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ చేయడానికి నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. నేను ఇక్కడ 6 ఎగ్స్ తీసుకున్నానండి. ఉడకబెట్టేసుకుని పైన తొక్క తీసేసుకుని ఘాట్లు పెట్టుకున్నాను. అలాగే మీడియం సైజ్ 3 ఉల్లిపాయలు తీసుకున్నాను. 4, 5 పచ్చిమిరపకాయలు మీ కారానికి తగ్గట్టు. ఒక 4 మీడియం సైజ్ టమాటాలను పెద్ద ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి. ఇక్కడ నేను మట్టిది పాట్ తీసుకున్నాను. మీరు ఏదైనా ప్యాన్ తీసుకోవచ్చు, అది మీ ఇష్టం. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని అందులో 3-4 స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఎగ్స్ 1 బై 1 వేసుకోండి. ఎగ్స్తో పాటే కొంచెం 1/2 స్పూన్ పసుపు కూడా వేసుకోండి. కలర్ బాగుంటాయి ఎగ్స్. సో మీడియం ఫ్లేమ్లోనే ఎగ్స్ అన్నీ బాగా వేగే వరకు తిప్పుతూ ఎగ్స్ అన్నిటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లోనే వేపుకోండి. జాగ్రత్తగా తిప్పుకోండి. గట్టిగా తిప్పేస్తే కనుక ముక్కలైపోతాయి ఎగ్స్. సో మెల్లిగా తిప్పుకుంటూ ఎగ్స్ అన్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు నిదానంగా ఫ్రై చేసుకోవాలండి. ఈ ఎగ్స్ని మనం ప్యాన్లో వేసుకునే ముందే ఘాట్లు పెట్టుకోవాలండి. ఘాట్లు పెట్టుకోకపోతే కనుక పేలే ఛాన్స్ ఉంటుంది. సో మొత్తం అన్నిటికి ఒక 3-4 ఘాట్లు పెట్టుకొని జాగ్రత్తగా వేసుకొని నూనె మీద చిమ్మకుండా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇలా వేగిన తర్వాత ఒక్కొక్కటిగా తీసుకుని పక్కన వేరే ప్లేట్లో పెట్టేసుకోవాలండి. జాగ్రత్తగా తీసుకోవాలి. తీసుకునేటప్పుడు గట్ట గుచ్చుకుంటే కనుక స్ప్లిట్ అయిపోతుంది. ఎగ్ లోపలదంతా బయటకు వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇదే ప్యాన్లో ఉల్లిపాయలు వేసుకోవాలండి. ఉల్లిపాయల తర్వాత పచ్చిమిర్చి సన్నగా తరుక్కున్న ఒక 4-5 పచ్చిమిరపకాయలు మీ కారానికి తగ్గట్టు వేసుకోండి. లైట్గా సాల్ట్ కూడా వేసుకొని తిప్పుకుంటే ఉల్లిపాయలు త్వరగా మగ్గిపోతాయి సాల్ట్ వేసుకుంటే. సో కొంచెం ఆయిల్ అంతా కలిసేలాగా మొత్తం తిప్పుకొని ప్లేట్ పెట్టేసి ఒక 4-5 మినిట్స్ మగ్గనివ్వండి. నిదానంగా సిమ్లో పెట్టి మగ్గనివ్వండి. ఒక 5 మినిట్స్ తర్వాత ప్లేట్ తీసి చూస్తే ఇట్లా కొంచెం వేగుతాయండి. ఒకసారి గట్టి పెట్టుకొని మెల్లిగా తిప్పుకుంటూ ఉంటే కనుక వేగిని కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మరీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అవసరం లేదు, కానీ కొంచెం వేగితే సరిపోతుందండి. ఒక 5 మినిట్స్ మళ్ళీ ఇట్లా వేపుకున్న తర్వాత టమాటాలను కూడా యాడ్ చేసుకుందాము. ఇంకొంచెం ఒక 2 మినిట్స్ వేగాలండి. ఉల్లిపాయలు కొంచెం పచ్చిగా ఉన్నాయి. ఒక 2 మినిట్స్ తర్వాత చూస్తే ఎగినాయి కదండి. ఇప్పుడు టమాటాలు ఒక 4-5 మీడియం సైజ్ టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాం కదండి ఇందాక, అవి వేసి మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలండి. బాగా కలుపుకొని ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు అన్నీ కలిసేలాగా బాగా కలుపుకొని స్ప్రెడ్ చేసి పెట్టుకుని ప్లేట్ కవర్ చేసుకోవాలండి. ఒక 4-5 మినిట్స్ ఉంచితే అట్లా టమాటాలన్నీ కొంచెం మగ్గుతాయండి. చూసుకోండి. పైన తొక్క ఊడిపోయి టమాటాలు మెత్తగా అయ్యే వరకు మగ్గించుకోండి. లేదు అంటే కనుక ఇంకో ప్లేట్ మూతేసి ఇంకో 2-3 మినిట్స్ అలాగే మగ్గనివ్వండి. మీకు మళ్ళీ ఒక 4-5 మినిట్స్ తర్వాత నేను చూపిస్తాను ఎట్లా మగ్గినాయి అనేది. మధ్య మధ్యలో కదుపుకుంటూ ఉండండి, లేదంటే అడుగు పట్టేస్తూ ఉంటుంది. సో చూడండి, ఒక 5 మినిట్స్ తర్వాత నాకు టమాటాలు అయితే ఇట్లా మొత్తం మగ్గిపోయినవి.
మట్టి కుండలో కదా కొంచెం అందుకని అట్లా పొగలాగా వస్తుంది. టమాటాలు చూడండి బాగా మగ్గిపోయినాయి. సో ఈ స్టేజ్లో కనుక మనం స్టవ్ ఆపేసుకుని, ఇంతవరకు వేగితే సరిపోతుందండి. ఈ స్టేజ్లో స్టవ్ ఆపేసుకుని పక్కన పెట్టుకుందాం. చల్లారిన తర్వాత ఇవి మిక్సీ పట్టుకుని పేస్ట్లా చేసుకోవాలండి. ఇదిగోండి ఇట్లా చూపిస్తున్నాను చూసారా, ఇలా మెత్తగా అయితే సరిపోతుంది, మరీ మెత్తగా అవ్వసరలేదు. పక్కన పెట్టేసుకుని చల్లారి పెట్టుకుందామండి. ఇది మిక్సీకి వేసుకొని గ్రైండర్ పెట్టుకుందాము. ఇప్పుడు ఈ కర్రీలోకి మసాలా ప్రిపేర్ చేసుకుందాము. 2 ఇంచులు అల్లం ముక్క అండి, చిన్నగా కట్ చేసుకున్నది. ఒక మిక్సీ జార్ తీసుకుని అల్లం వేసుకోండి. నెక్స్ట్ వెల్లుల్లి, ఒక 5-6 రెమ్మలు వెల్లుల్లిపాయలు. నెక్స్ట్ ఒక స్పూను ధనియాలు, ఇవి కూడా మిక్సీలో వేసుకోండి. నెక్స్ట్ 1/2 స్పూన్ జీలకర్ర, ఇది కూడా మిక్సీకి వేసుకోండి. నెక్స్ట్ ఒక 4-5 లవంగాలు, ఒక యాలక్కాయ, 1/2 ఇంచు దాల్చిన చెక్క. ఇందాక మనం మగ్గబెట్టుకున్నాం కదండి టమాటాలు, ఉల్లిపాయలు, అవి వాటితో పాటు కొద్దిగా కొత్తిమీర వేసి ఇవన్నీ వాటర్ పోయకుండా మిక్సీ పట్టుకోండి. వాటర్ ఏం అవసరం లేదు. సో మిక్సీ పట్టుకోండి. నెక్స్ట్ మళ్ళీ అదే ప్యాన్ పెట్టుకుని ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుని, ఇప్పుడు మనం పేస్ట్ చేసుకున్నది ఉన్నది కదండి పేస్ట్, ఈ ఉల్లిపాయల టమాటా పేస్ట్, ఇది ప్యాన్లో వేసుకోవాలి. ప్యాన్లో వేసుకుని మొత్తం అంతా వేసేసుకుని మెల్లిగా గరిటె పెట్టి తిప్పుకోవాలండి. ఇలా నిదానంగా సిమ్లోనే పెట్టుకుని చేసుకోండి. గ్రేవీ ఎంత వేగితే మనకి కర్రీ అంత టేస్ట్గా ఉంటుంది. ఒక 4-5 మినిట్స్ వేగిన తర్వాత కొద్దిగా కారం, మనం పసుపు ఆల్రెడీ వేసుకున్నాం కదండి, సో పసుపుకి అవసరం లేదు. కారం మీకు టేస్ట్కి తగ్గట్టు 1 స్పూన్ సరిపోతుంది. ఎందుకంటే మనం గరం మసాలా వేసాం, పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కదండి, సో కారం 1 స్పూన్ సరిపోతుందండి. మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ సరిపోకపోతే కొంచెం వేసుకోండి. ఎందుకంటే ఆల్రెడీ మనం ఉల్లిపాయలు వేపుకున్నప్పుడు సాల్ట్ వేసుకున్నాం కదండి, సో ఇక్కడ సాల్ట్ మీరు టేస్ట్కి తగ్గట్టు చూసుకుని వేసుకోండి. ఇప్పుడు ఈ మసాలాలన్నీ వేగి ఆయిల్ పైకి వచ్చేంత వరకు నిదానంగా వేపుకుంటూ ఉండాలండి. అదిగోండి ఆయిల్ కొంచెం పైకి తేలింది చూసారు, ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు నిదానంగా సిమ్లో పెట్టి వేపుకుంటూ ఉండాలండి. ఈ గ్రేవీ అనేది మనకి ఎంత వేగితే అంత టేస్ట్గా ఉంటుంది కర్రీ. ఇప్పుడు ఆల్రెడీ పక్కన పెట్టుకున్న ఎగ్స్ తీసుకొచ్చి ఈ కర్రీలో వేసేసుకుని తగినన్ని నీళ్లు పోసుకోవాలండి. గ్రేవీ కన్సిస్టెన్సీకి తగ్గట్టు వాటర్ యాడ్ చేసుకోండి. వాటర్ యాడ్ చేసుకుని నిదానంగా అన్నీ కలిపేసుకోవాలి. ఇప్పుడు ఎగ్స్ వేసాం కదండి, జాగ్రత్తగా కదుపుకోవాలి, లేదంటే ఎగ్స్ అది బెజ్జం పడిపోయి బయటికి వచ్చేసి మొత్తం స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది. సో ఇప్పుడు మూత పెట్టుకుని నిదానంగా మీడియం ఫ్లేమ్లో ఒక 5-6 మినిట్స్ అనేవి ఉడికించుకోవాలండి. చూసారు, ఇలా మధ్య మధ్యలో కదుపుకుంటూ ఉండండి, లేదంటే అడుగు పట్టేస్తుంది. ఇంకొంచెం పలుచగా ఉంది కదండి గ్రేవీ, ఇంకొక 2-3 మినిట్స్ అనేది మీడియం ఫ్లేమ్లోనే కర్రీని బాగా దగ్గరగా అయ్యేంత వరకు ఉంచుకోవాలండి. ఒక 2 మినిట్ ఒక కొంచెం కొత్తిమీర గార్నిష్ వేసుకొని ఒక 2 మినిట్స్ అట్లా పొయ్యి మీదే స్టవ్ మీదే ఉంచుకొని తర్వాత స్టవ్ ఆపేసుకోవాలండి. గ్రేవీ కన్సిస్టెన్సీ మనకు తగ్గట్టు ఇలా సరిపోతుందంటే ఇక్కడే స్టవ్ ఆపేసుకోవచ్చు. లేదు అంటే కనుక ఇంకో 2 మినిట్స్ ఉంచుకొని గ్రేవీ ఇలా చిక్కబడే వరకు ఉంచుకొని అప్పుడు మీరు స్టవ్ ఆపేసుకుంటే కర్రీ మీకు రెడీ అయిపోతుంది. మాకు కొంచెం పలుచగా ఉంటే సరిపోతుంది అనుకుంటే ఆఫ్ చేసేసుకోవచ్చు, లేదు అంటే ఇంకొంచెం చిక్కబడే వరకు ఉంచుకోవచ్చండి. చల్లారిన తర్వాత ఈ గ్రేవీ అనేది ఇంకొంచెం చిక్కబడిపోతుందండి. ఇప్పుడు మనం దీన్ని సర్వ్ చేసుకోవచ్చు. కర్రీ అయిపోయింది. సో ఇలా గ్రేవీగా చాలా బాగుంటుందండి టేస్ట్. మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మీరు ట్రై చేసిన తర్వాత నాకు కమెంట్ చేయండి మీకు ఎట్లా కుదిరింది అనేది. ఇదే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే కోడిగుడ్లు గ్రేవీ కర్రీ రెడీ అయిపోయిందండి. దీన్ని వేడివేడి అన్నంలో వేసుకుని తింటే చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.